అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివిరామృతామయూకైః అహమిత్యేవ విభావయే భవాని. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటూ ఆ పార్వతీ పరమేశ్వరుని మరి మనందరి గురువు గారైన పత్రి గారు మేడం గారికి శతకోటి ధ్యాన వందనాలతో మరి ఈ ప్లాట్ఫామ్లో ఉన్న మనందరికీ మనకి ఈ చక్కని అద్వైతామృతాన్ని గ్రోలమని ఇచ్చిన బ్రహ్మ విద్వరిష్ట జక్కా పద్మ గారికి ధ్యానాభివందనాలు. స్టార్ట్ చేద్దామండి. 126వ శ్లోకం. త్రక్షరీ దివ్య గంధాఢ్య సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత. త్రక్షరీ 3 అక్షరాల స్వరూపిణి, దివ్య గాంధాఢ్య సుగంధ పరిమళలతో, సింధూర తిలకాంచిత సింధూర తిలకంచే ఉత్తేజితమైనది, ఉమా శబ్ద స్వరూపిణి, శైలేంద్ర తనయ పర్వతరాజపుత్రిక, గౌరీ గౌరీ వర్ణం కలది, గంధర్వ సేవిత గంధర్వులచే సేవింపబడేది. ఇక్కడ శ్లోకానికి అర్థం, అమ్మా నీవు త్రయక్షరి మహామంత్రమైన ఓంకార రూపిణివి, దివ్యమైన పరిమళ గంధాలతో బాసిల్లుతూ సింధూర తిలకంతో వెలుగొందుతున్నావు. ఉమాదేవి అయిన నీవు ఓంకార రూపిణివి, పర్వతరాజు కుమార్తెగా గౌరవర్ణంతో శోభిల్లుతూ గంధర్వులచే సేవింపబడుతున్నావు తల్లి అని ఇక్కడ శ్లోకానికి అర్థం. ఇప్పుడు అద్వైతార్థం. త్రక్షరి 3 భాగములుగా ఉన్న పంచదశ స్వరూపిణి, వాగ్భవ కూటమి, మధ్య కూటమి, శక్తి కూటములకు చెందిన కకార లకార ఈకార బీజాత్మక స్వరూపిణిగా ఏర్పడిన క్లీం అనే బీజాక్షరమును ఉచ్చరిస్తూ సాధన చేస్తే శక్తి త్వరగా సిద్ధిస్తుందని త్రక్షరీ నామానికి అర్థం. ఇది గురు సన్నిధిలోనే చేయవలసిన సాధన. ఈ విద్యలో ప్రావీణ్యత పొందిన వారి ఆధ్వర్యంలో సాధన చేసినప్పుడు మాత్రమే సత్ఫలితములు వస్తాయి. అందుకే అతి తేలికైన, సరళమైన, సహజమైన శ్వాస మీద ధ్యాస అనే సాధన ద్వారా సత్ఫలితాలు పొందుతున్నాం. దివ్య గంధాఢ్య అంటే సాధకుని శరీరంలో కుండలిని జాగరణ జరిగినప్పుడు దివ్య సుగంధములు సాధకుని శరీరం నుండి వ్యాపిస్తాయి అని దివ్య గంధాఢ్య నామానికి అర్థం. సింధూర తిలకాంచిత ప్రత్యేకమైన మూలికలతో తయారు చేసిన సింధూరంను భ్రూమధ్యములో, పాపిట మధ్యములో ధరించినట్లయితే కుండలిని శక్తి జాగృతమై ఆజ్ఞ సహస్రార చక్రాలలోని ప్రవేశిస్తుందని సింధూర తిలకాంచిత అనే నామానికి అర్థం. ఉమా మూలాధారం నుండి జాగృతమై సహస్రారానికి చేరు శక్తి అని అర్థం. అలా జాగృతమైన శక్తి ఉమాగా తలంచుతూ సాధన చేయాలి. ఉమా అంటే పార్వతీదేవి రూపమే కాక చిచ్చక్తి వలె మెరుపుతో మూలాధారం నుండి బ్రహ్మరంధ్రం వరకు ప్రకాశిస్తూ ఉన్న శక్తిగా భావించాలి. శైలేంద్ర తనయ, శైలేంద్రము అంటే పర్వతరాజము. గుప్త భాషలో మేరుదండమును శైలేంద్రమని, ఈ మేరుదండములో జాగృతమైన తనువుగా కలిగిన కుండలిని శక్తిని శైలేంద్ర తనయ అని అంటారు. గౌరీ అలా జాగృతమైన శక్తి ఆజ్ఞ సహస్రారాలను చేరినప్పుడు, వెండి, బంగారం, పాలవన్నెలు కలిగినప్పుడు
ఏర్పడే గౌరీ వర్ణంతో శక్తి దర్శనమిస్తుందని గౌరీ అంటూ కీర్తించారు. గంధర్వ సేవిత, గంధర్వులు అద్భుతమైన గాయకులు. భగవంతుని కీర్తించే గానములను అద్భుత రసములతో ఆలపించుట వలన స్వరములతో శ్వాసలను నడిపించినందువలన శక్తి జాగృతమవుతుందని గంధర్వ సేవిత అని కీర్తించారు. అట్లా ఇప్పుడు 127 విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగదీశ్వరి ధ్యానగమ్య పరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ. విశ్వగర్భ విశ్వముని గర్భములో ధరించేది, స్వర్ణగర్భ బంగారు గర్భం, ఆ వరద తనకు పైన వరప్రదాత మరొకరు లేరు. వాగదీశ్వరి వాక్కులకు మూలం అధిపతి, జ్ఞానగమ్య ధ్యానం ద్వారా మాత్రమే తెలుసుకోగలిగింది, అపరిచ్ఛేద్య దేశకాల మానములలో ఛేదనం లేనటువంటిది, జ్ఞానద జ్ఞానాన్ని ప్రసాదించేది, జ్ఞాన విగ్రహ జ్ఞానమే రూపంగా ఉంది. అమ్మా, నీవు సకల విశ్వములను గర్భమునందు ధరించిన స్వర్ణ గర్భవు, భక్తుల పట్ల వరప్రధాయనివి, వాక్కునకు అధిష్టాన దేవతవు, ధ్యానానికి గమ్యానివి, పరిధులు లేని అనంత స్వరూపిణివి, జ్ఞానమే స్వరూపంగా కలిగిన నీవు శుద్ధ జ్ఞాన ప్రసాదినివి. ఇక్కడ అద్వైతము. విశ్వగర్భ నక్షత్ర రాసులు, గ్రహ వ్యవస్థలు, ఇతర అంతరిక్ష పదార్థ రాసులు, సకల జీవరాశులతో కూడిన చరాచర విశ్వమును తన గర్భంలో నిలిపి సృష్టి స్థితి లయముల సకల పరిణామములకు కారణమై ఉన్న శక్తిని విశ్వగర్భ అని కీర్తించారు. స్వర్ణగర్భ వర్ణం అంటే అక్షరం, అక్షరం అంటే క్షరం కానిది, నశించనిది. విశ్వగర్భ ఉన్న అనంత ఆకాశాన్ని స్వర్ణ గర్భగా స్తుతించారు. లోహములన్నిట్లోనూ బంగారం స్థిర లోహం. కొన్ని లోహాలు కాలక్రమంలో నశించినా తరిగిపోయినా బంగారం మాత్రం ఎన్నటికీ తరగదు. దీనికంతటికీ కారణమైన తల్లి గర్భము వంటిదైన విశ్వగర్భం అయిన సగుణాకాశం ఎన్నటికీ తరగదు, మారదు, క్షీణించదు. అందువలన శ్రీలలితను స్వర్ణ గర్భ అని స్తుతించారన్నమాట. ఆ వరద ఇటువంటి నిత్య ప్రత్యక్షంగా ఉన్న విశ్వగర్భ స్వర్ణగర్భ అయిన కుండలిని శక్తి తలలోనే ప్రాణశక్తిగా ఉందని, తన ఆత్మను తానే దర్శించుతూ ధ్యానించుట వలన సకల అవసరములు నెరవేరుస్తుందని, కుండలిని శక్తిని స్వయం సమృద్ధి కలుగుతుందన్నారు. ఆ శక్తి ఎవరి నుండి వరములు పొందనవసరం లేదు. తనకంటే మిన్నాయి తనకు వరములు ప్రసాదించు వారెవరు లేనటువంటిది కనుక ఆ శక్తిని ఆ వరద అని స్తుతించారు. వాగధీశ్వరి వాక్కులు అంటే భావ ప్రకటనలు. సకల భావములను మొదట నిర్మలము నిశ్చలంగా ఉన్న అంతరంగంలో మొదలవుతాయి. ఈ నిర్మల నిశ్చల అంతరంగమునే పరా అన్నారు. భావం ప్రారంభం కాకమునుపు ప్రతి ఒక్కరి మనసు నిశ్చలంగా మౌనంగా ఉంటుంది. మానవుడు పుణ్యాత్ముడైనప్పుడు అతడి భావములు మంచివిగా, పాపాత్ముడైనప్పుడు అతడి భావములు చెడ్డవిగా వెలువడతాయి. తిరిగి అతడికి మంచి వలన మంచి, చెడు వలన చెడు ఫలితాలు తెస్తాయి. మానవ వాక్కులకు ఫలితాలు నిర్దేశించేది పరా అనబడే నిశ్చల మనస్సే. ఆ నిశ్చల మనస్సే బ్రహ్మం. అందువలన మానవ వాక్కులకు అధిపతి అయిన నిశ్చల మనస్సు ఆయన శ్రీలలితను వాగధీశ్వరి అని కీర్తించారు. ధ్యాన గమ్య ప్రతి ఒక్కరిలో ప్రాణశక్తిగా ఉన్న శ్రీలలితను తీవ్రమైన ధ్యాన సాధన ద్వారా మాత్రమే తెలుసుకోగలం, అనుభూతి చెందగలం. అందువలన ఆ శక్తిని ధ్యాన గమ్య అని కీర్తించారు. కాబట్టి ధ్యానమే శరణ్యం, ధ్యానమే శరణ్యం. అపరిచ్ఛేద్య
త్రిపుటులు అంటే తెలుసుకునేది, తెలుసుకొనుట, తెలుసుకోబడుట అనే 3 అంశములుగా విడగొట్టబడి ఉన్నది. ప్రపంచమును త్రిపుటల ద్వారా దేశ, కాల, మాన పాత్ర విచ్ఛేదనంలో మాత్రమే గ్రహించగలం. అయితే ఆత్మ దర్శనం పొందాలంటే పై కొలమానం కంటే అతీతమైన మానసిక స్థితిని పొందాలి. ధ్యాన సాధన ద్వారా మనస్సు నిశ్చలమైనప్పుడు త్రిపుటి జ్ఞానం నశించి సర్వం నేనే, మరొకటి లేదు అనే స్థితి కలుగుతుంది. అట్టి స్థితిని, ఎట్టి భిన్నత్వం లేని ఏకత్వ స్థితిని అపరిచ్ఛేద్య అని కీర్తించారు. జ్ఞానద, జ్ఞాన విగ్రహ, సంపూర్ణ జ్ఞానం ప్రసాదించే శక్తిని జ్ఞానద అని, విశ్వవ్యాపిత ఆకాశ శక్తి లేక కుండలిని శక్తి కేవలం జ్ఞాన రూపమే కాబట్టి జ్ఞాన విగ్రహ అని కీర్తించబడింది అన్నమాట. మరి ఇప్పుడు 128 సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత లీలా క్లుప్త బ్రహ్మాండ మండల. సర్వ వేదాంత సంవేద్య, సర్వ వేదాంతములను మదించగా వచ్చే జ్ఞానం. సత్యానంద స్వరూపిణి, సత్యమును దర్శించుట వలన కలిగే ఆనంద స్వరూపం. లోపాముద్రార్చిత, లోపాముద్రచే ఆరాధించబడేది. లీలా క్లుప్త బ్రహ్మాండ మండల, లీలా వినోదం కల్పించిన బ్రహ్మాండ మండల స్వరూపిణి. శ్లోకానికి అర్థం: అమ్మా, నీవు సకల వేదములు మరియు ఉపనిషత్తులచే కీర్తించబడుతున్న సత్య జ్ఞానానంద స్వరూపిణివి. అగస్సుని భార్య అయిన లోపాముద్రచే అర్చింపబడిన తల్లివి. క్రీడా వినోదమునకై అవలీలగా బ్రహ్మాండములను పుట్టించగలవు తల్లి అని శ్లోకానికి అర్థం. ఇప్పుడు అద్వైత అర్థం. సర్వ వేదాంత సంవేద్య, వేదాంతములు అంటే ఉపనిషత్తులు. స్వాధ్యాయం అంటే సకల ఉపనిషత్తుల సారం గ్రహించుట. స్వాధ్యాయ జ్ఞాన యోగం ద్వారా ఆ ఉపనిషత్తుల సారాన్ని అనుభూతికి తెచ్చుకోవటమే సర్వ వేదాంత సంవేద్య. సత్యానంద స్వరూపిణి, ఆత్మ సాక్షాత్కారమే బ్రహ్మానందం. ఆ బ్రహ్మానంద స్వరూపమే సత్యానంద స్వరూపిణి. లోపాముద్రార్చిత, హయగ్రీవ స్వరూపమైన విష్ణువు ద్వారా అగస్త్యుడు గ్రహించిన శ్రీలలిత ఉపాసన అనే ఈ శ్రీచక్ర విద్యను అతని భార్య అయిన లోపాముద్రాదేవి గ్రహించి తీవ్ర తపోతన సాధనతో అర్చించి శ్రీలలిత త్రిపుర సుందరిని దర్శించి జ్ఞాన సంపన్నురాలైంది కాబట్టి లోపాముద్రార్చిత అని కీర్తించారు. లీలా క్లుప్త బ్రహ్మాండ మండల, ఆకాశ స్వరూపిణి అయిన ఆ శక్తి లీలా వినోదంగా తానే స్వయంగా బ్రహ్మాండ మండలంగా మారి ఆటలాడుచున్నదని లీలా క్లుప్త బ్రహ్మాండంగా స్తుతించారు. 129 శ్లోకం. అదృశ్యాదృశ్యరహిత విజ్ఞాత్రి ద్వేదవర్జిత యోగిని యోగదా యోగ్య యోగానంద యుగంధర. అదృశ్య, కనిపించనిది కనిపించేది రెండు. దృశ్యరహిత అంటే కానటువంటిది. విజ్ఞాత్రి, అనుభవపూర్వకమైన జ్ఞానం ద్వారా మాత్రమే గ్రహించగలిగేది. వర్జిత, మేధోబలంతో తెలుసుకోలేనిది. యోగిని, మనస్సు నిశ్చలమైనప్పుడు లభించేది. యోగద, యోగం కలిగించేది. యోగ్య, యోగ్యమైనది. యోగానంద, యోగ సాధన వలన కలుగు ఆనంద స్వరూపిణి. యుగంధర, ద్వంద్వాలతో ఉండేది. అమ్మా, నీవు సామాన్య నేత్రములకు గోచరము కాని దృశ్య రహితవు. వేదముల స్వరూపవై జ్ఞానాన్ని వర్జించిన మాతవు. నిత్య ధ్యాన యోగినివి. యోగమును ప్రసాదించు యోగ్యపు యోగము వలన పొందు ఆనంద స్వరూపిణివి. యుగములను తనలోనే
ధరించిన యుగంధరివి. అద్వైతామృతం అర్థం ఏంటంటే, అద్వైతం అదృశ్యాదృశ్యరహిత, ఇంద్రియాలకు కనిపించేది వ్యక్తం, అంటే వ్యక్తం అయ్యేది, కనిపించినటువంటిది అవ్యక్తం. ఈ రెండు కానిది ఏదైతే ఉందో ఆ శక్తి నిజానికి శక్తికి అదృశ్యం లేదు, దృశ్యం లేదు. అటువంటి భగవత్ శక్తి, దివ్య శక్తి, విశ్వశక్తి అదృశ్యాదృశ్యరహిత అంటూ కీర్తించబడింది. విజ్ఞాత్రి, విన్నందువలన, బాహ్య పూజలు చేసినందువల్ల ఈ శక్తి తత్వం తెలియదు. కేవలం యోగ సాధన ద్వారా స్వానుభవం వల్లనే విశ్వశక్తి యొక్క తత్వం జ్ఞానం కలుగుతాయని విజ్ఞాత్రి అనే నామానికి అర్థం. వేదవర్జిత, వేదాంగాలను సకల శాస్త్రాలను మదించి విశ్లేషించినంత మాత్రాన తెలుసుకోలేరని విషయం అర్థం కాగానే సకల శాస్త్రములను పరిత్యజించి కేవలం ధ్యాన సాధన ద్వారా మాత్రమే సాధించగలిగినదని వేదవర్జిత అనే నామానికి అర్థం. యోగిని, యోగం అనగా ఐక్యత. చక్కని యోగ సాధన ద్వారా సాధకులకు దైవంతో అనుసంధానం చేయు శక్తిని యోగిని అన్నారు. యోగద అంటే యోగాభ్యాసంతో సఫలీకృతం చేసి ఐక్యతను ప్రసాదిస్తుంది కనుక యోగద అని కీర్తించారు. యోగానంద, యోగ్యత లేని వారికి కూడా యోగ్యతను కలిగించే శక్తిని యోగ్య అని, యోగాభ్యాసం ద్వారా బ్రహ్మానందం కలుగజేస్తుంది అని చేస్తుంది. అట్టి శక్తిని యోగానంద అని కీర్తించారు. యుగంధర, యుగళం అంటే రెండు లేక ద్వంద్వములపై ఆధారపడి ఉంది. ఈ జగత్తంతా ఆకలి, దప్పిక, జననం, మరణం, పగలు రాత్రి, సుఖం దుఃఖం లాంటి ద్వంద్వాలపై ఆధారపడింది. ఈ ద్వంద్వమును తానే కల్పించి తానే ద్వంద్వములుగా వ్యక్తమవుతుందందువలన శ్రీలలిత యుగంధర అని కీర్తించబడింది. ఇప్పుడు మనం 130కి వచ్చాము. తర్వాత అధ్యాయం 14 జీవ బ్రహ్మైక స్వరూపిణి. జీవ బ్రహ్మైక్య స్వరూపిణి. ఇక్కడ 130 ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, సర్వాధార సుప్రతిష్ట, సదసద్రూప ధారిణి. ఇచ్ఛాశక్తి సంకల్ప శక్తి, జ్ఞానశక్తి అవగాహన చేసుకునే శక్తి, క్రియాశక్తి పనిచేయు శక్తి, స్వరూపిణి పై 3 సమర్థతలను తన స్వరూపంగా కలది. సర్వాధార అంటే సకలములకు ఆధారమైనది. సుప్రతిష్ఠ చక్కని ప్రతిష్ఠితమైనది. సదసద్రూపధారిణి సత్ అసత్తులు రూపం దాల్చినది. అమ్మా, నీవు జీవులలో గల స్వేచ్ఛ సంకల్ప శక్తివి, జ్ఞానకారక శక్తివి, కార్యాచరణ శక్తుల స్వరూపిణిగా ఉన్నావు. సమస్త బ్రహ్మాండమునకు ఆధారభూతమైన నీవు ప్రతిష్ఠితమై ఉన్నావు. నీవు సత్య అసత్య రూపానివి తల్లి. ఇక్కడ అద్వైతము ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని అదంతా ఒక నామం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఆత్మకున్న అనేక శక్తులలో ఈ 3 శక్తులు ముఖ్యమైనవి. ధ్యాన సాధన ద్వారా ఈ శక్తులను మరింత ఎక్కువగా ఉన్నతమైన లక్ష్యాలకు వినియోగించుకోవాలి. ఇచ్ఛాశక్తి అంటే స్వేచ్ఛ సంకల్ప శక్తి, జ్ఞానశక్తి ఆ సంకల్పం ఏ విధంగా ఉండాలో నిర్ణయించేది, క్రియాశక్తి ఆ సంకల్పం కార్యాచరణగా వ్యక్తమయ్యే శక్తి. ప్రతి మానవుల్లో ఈ 3 శక్తులు పనిచేస్తుంటాయి. యోగ సాధకుల్లో మోక్షం పొందాలనే తపనే ఇచ్ఛాశక్తిగా, మోక్ష సాధన కొరకు దైవం గురించి అవగాహనే జ్ఞానశక్తిగా, సాధనా విధానంలో సాధించే శక్తి క్రియాశక్తి స్వరూపంగా మారి మోక్ష సిద్ధిని పొందుతాడు. కనుక ఈ శక్తియే ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి
ఆ స్వరూపిణి యొక్క నామానికి అర్థం. సర్వాధార సుప్రతిష్ట సదసద్రూపధారిణి అంటే శక్తి సకల జగత్తుకి మానవునికి సర్వాధారమై మానవుని శరీరంలో మూలాధారంలో సుప్రతిష్టమై ఉన్నది. సత్ అసత్ అనే రెండు రూపాలను సద్భావ అసద్భావములను సత్య అసత్యములను సమంగా తీసుకుని సదసద్రూపధారిణిగా వర్ణించబడింది. అయితే తగిన పుణ్య పరిపాకం దైవానుగ్రహం సత్సంగం లేని వారిని ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులే మాయకు లోను చేసి ప్రాపంచిక సంపదలు భోగముల పట్ల ఇచ్చా వాటిని సంపాదించి అనుభవించాలనే జ్ఞానం దుష్కర్మలు చేయు క్రియాశక్తులుగా మారి జన్మ పరంపరను కలుగ చేస్తాయి. సత్య అసత్య వివేకం నశించి సకలాధారమైన తన మూలాధారంలో సుప్రతిష్ఠితమై ఉన్న దివ్య చైతన్యమును విస్మరిస్తాయి. అజ్ఞానం అనే ముసుగులో కొట్టుమిట్టాడుతుంటాం. ఏం చెప్పినా వినరు, అర్థం చేసుకోలేరు. 131 అష్టమూర్తి రజాజైత్రి లోకయాత్ర విధాయిని ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైతవర్జిత. అష్టమూర్తి 8 తత్వాలుగా వ్యక్తమయ్యేది. రజాజైత్రి శ్రీ విద్యను జయించేది. లోకయాత్ర విధాయిని లోకవాసుల పోకడలను గమనించేది. ఏకాకిని కేవలం తానై ఉన్నది. భూమరూప రెండవ వస్తువు లేనటువంటిది. నిర్ద్వైత తనకంటే భిన్నంగా వేరొకటి లేదు. ద్వైతవర్జిత ద్వైత భావం లేనిది. ఇక్కడ శ్లోకానికి అర్థం, అమ్మా అష్టశక్తుల మూర్తివైన నీవు అజ్ఞానాన్ని జయించుటకు దోహదపడతావు. పుట్టుక లేని దానివై లోకవాసుల పోకడలను ఉద్దేశించు మాధవు. ఏకాకివైన అనంత స్వరూపిణివి ద్వైతమును వర్జించి అద్వైతముగా వెలుగొంతు మాధవు. అద్వైతార్థం. అష్టమూర్తి అంటే అనంత ప్రకృతియే 8 రూపాలుగా తానే అయి లక్ష్మి, మేధ, ధర, పుష్టి, గౌరీ, తుష్టి, ప్రభ, ధృతిలలో కూడా ప్రజ్వరిల్లేది ఆ శక్తియే. పంచభూతాలు సూర్యుడు, చంద్రుడు, జీవుడు అనే అష్టమూర్తులు. పంచభూతాలు ప్లస్ సూర్యుడు, చంద్రుడు, జీవుడు అనే అష్టమూర్తులు, అష్ట ప్రకృతులు, అష్ట మాతృకలు, అష్టధాతువులు, ఇలా అన్నింటిలో ఉన్న మూలం ఆ విశ్వశక్తియే అని ఇక్కడ అష్టమూర్తి అంటే. అజాజైత్రి సాధకంలో కుండలిని శక్తిగా ఉన్న ఆ అనంత ప్రకృతియే మాయను జయింపచేస్తుందని అజాజైత్రిగా కీర్తించబడింది. లోకాయత్ర విధాయిని అంటే వ్యక్తులు చేసే కర్మలను అనుసరించే వారి జీవన గమనం అంటే ఆత్మ దైవంచే ఈ లోకంలో నిర్ణయించబడుతుందని లోకయాత్ర విధాయిని అనే నామానికి అర్థం. ఏకాకిని సర్వం సమస్తం తానే ఉండే శక్తి. ఏకాంత స్థితి అంటే నీ ఆత్మతో సంఘం అయినప్పుడు నీ ఆత్మతో సంఘం అయినప్పుడు కలిగే ఆనందం. యోగంలో ఉన్నా భోగంలో ఉన్నా సంఘంలో ఉన్నా సంఘంలో లేకున్నా ఎల్లప్పుడూ ఆత్మలో రమించే శక్తిని ఏకాకిని నామం సూచిస్తుంది. భూమరూప అంటే శ్రీలలిత యొక్క నిజ రూపమే భూమా స్థితి, అదే ఆనంద స్థితి. విశ్వంలో ఉంటూనే విశ్వంలో ఏది అంటుకోకుండా ఉండే స్థితికి చేరాలి, అదే భూమానంద స్థితి. అహం బ్రహ్మస్మి అనే అద్వైత స్థితిని పొందినప్పుడు నిజంగానే బ్రహ్మానందమనే ఆత్మానుభవ స్థితి, ఆనందమయ స్థితి కలుగుతాయి. అందుకే విశ్వశక్తిని భూమరూప అని కీర్తించారు. నిర్ద్వైతము అంటే తాను తప్ప మరొకటి లేదు, తనకంటే భిన్నమైన రెండవ వస్తువు లేనటువంటి స్థితియే నిర్ద్వైత.
ద్వైతవర్జిత విశ్వశక్తిని అనుభూతి చెందాలంటే ద్వంద్వాలను వదిలేయాలి. నానావిధ విభిన్నతతో కూడిన ఈ ప్రపంచంలో ప్రతి వస్తువును, జీవ నిర్జీవ పదార్థాలను, అణువు పరమాణువులతో సహా ప్రతి ఒక్కదాని యందు, ఘటనల యందు, వాటి ఫలితాల యందు శివశక్తి స్వరూపిణిగా శివతత్వాన్ని గమనించాలి. తాను వేరు, దైవం వేరు అనే భావన వదిలేయాలి. ఆ స్థితిని పొందడమే ద్వైతవర్జిత. 132 అన్నదా వసుధా వృద్ధ్య బ్రహ్మైక్య బ్రహ్మవైక్య స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రహ్మి బ్రహ్మానంద బలిప్రియ. అన్నదా వసుధా వృద్ధ్య బ్రహ్మ ఆత్మైక్య స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రహ్మి బ్రహ్మానంద బలిప్రియ. అన్నదా అంటే అన్నమును ప్రసాదించేది, వసుధ సంపదలను ఇచ్చేది, వృద్ధ వృద్ధి కలిగినది, బ్రహ్మ ఐక్య స్వరూపిణి ఆత్మ బ్రహ్మంతో ఐక్యమైన స్థితి, బృహతి వికసింపచేయుట, బ్రాహ్మణి శ్రీతత్వం గల బ్రహ్మస్వరూపిణి, బ్రహ్మి పరతత్వంగా ఉన్న శక్తి, బ్రహ్మానందం కలిగించేది, బలిప్రియ బలుల యందు ప్రీతి కలది. అమ్మా, నీవు సర్వ జీవ కోటికి ఆహారంను ప్రసాదించు వసుధవు. యుగ యుగాల నుండి ప్రసిద్ధిగాంచిన వృద్ధ స్వరూపిణివి. ఆత్మ పరమాత్మల ఐక్యత స్వరూపిణివై అతి పెద్ద జ్ఞాన భండాగారం నాకు బ్రాహ్మణివై శాశ్వతమైన ఓ బ్రహ్మి బ్రహ్మానంద స్వరూపిణివి. భక్తుల ఆరాధనల యందు సమర్పించు నివేదనలు ఇష్టపడు బలిప్రియ తల్లి అని. ఇక్కడ అద్వైతం ఏంటంటే అన్నదా వసుధా వృద్ధ బ్రహ్మైకైక స్వరూపిణి. విశ్వంలో ఉన్న సకల జీవులకు వారి వారి మానవ ప్రయత్నముల ద్వారా అన్నమును ప్రసాదిస్తుంది, కోరిక సంపదలను అనుగ్రహిస్తుంది, కోరిన విధంగా వృద్ధి చేస్తుందని చేస్తున్న శక్తినే అన్నదా వసుధా వృద్ధ అన్నారు. అలాగే సాధనలో వృద్ధిని తర్వాత జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ సాధకుడు తన సాధన ద్వారా ఎప్పుడు పూర్ణత్వం పొందుతూ ఉండాలి. సాంగత్యం స్వాధ్యాయం ద్వారా జ్ఞానం వృద్ధి పరచుకోవాలి అని అన్నదా వసుధా వృద్ధ అంటూ కీర్తించారు. ఆత్మను బ్రహ్మైక్యం గావించే బ్రహ్మానందాన్ని కలిగిస్తున్న శక్తిని బ్రహ్మైక్య స్వరూపిణిగా కీర్తించారు. బృహతి అంటే అనగా గొప్పది అని అర్థం. బ్రహ్మం కంటే గొప్ప వస్తువు మరొకటి లేదు. బృహతి యోగ సాధకుల మనోవికాసాన్ని వికసింపచేస్తూ విప్పారింపచేస్తూ జ్ఞానాభివృద్ధి కలిగిస్తూ పరిపూర్ణ స్థితిని కలగజేస్తుంది కనుక బృహతి అని కీర్తించబడింది. బ్రహ్మణి బ్రహ్మి పరమ నిశ్చలం, నిర్వికారం, నిరాకారం, అనంతం అయిన బ్రహ్మం ప్రకృతి పురుషుల కంటే అతీతమైనది. అట్టి బ్రహ్మంలో అంతర్లీనంగా శక్తి చలనశీలమై ప్రకృతి పురుషులు అంటే శివశక్తిగా మాతృభావంతో జగత్తుగా పరిణామం చెందుతుంది. అట్టి మాతృభావం కలిగిన బ్రహ్మమును బ్రాహ్మణి అని, ఆ బ్రహ్మాణిలో ఉన్న తత్వమును బ్రహ్మి అని కీర్తించారనమాట. బ్రహ్మానంద బ్రహ్మం తనలో తాను రమిస్తూ ఎట్టి వికారములు లేని పరమానంద స్థితిలో బ్రహ్మానంద స్థితిలో ఉంటుంది. ఆ స్థితిని నిజమైన శక్తి తత్వంగా తెలుసుకోవాలి. ఆ స్థితిలో నిరంతరం ఉండే శక్తిని బ్రహ్మానంద అని కీర్తించారు. బలిప్రియ, బలి అనగా త్యాగం చేయుట. సాధకునికి త్యాగబుద్ధియే ముఖ్యమని బోధిస్తుంది. అలాగే మనలోని అరిషడ్వర్గాలను, గుణాలను, అన్ని వికారాలను త్రికరణ శుద్ధిగా బలి ఇవ్వడం
అలా చేసినప్పుడు విశ్వశక్తి కరుణా కటాక్షాలు వర్షిస్తాయని బలిప్రియ అని నామానికి అర్థం. ఇప్పుడు 133 భాషారూప బృహస్సేన భావాభావ వివర్జిత సుఖారాధ్య శుభకరి శోభనా శులభాగతి. భాషారూప భాష ద్వారా వర్ణింపలేనిది, బృహస్సేన నానా విధములైన గొప్ప సైన్యం కలది, భావాభావ వివర్జిత భావం ద్వారా కాని అభావం ద్వారా కాని అంతు చిక్కదు, సుఖారాధ్య సుఖంగా ఆరాధించదగింది, శుభకరి శుభాలను కలిగించేది, శోభనా సులభాగతి శుభకరమైన పురుషార్థాలను పొందుటకు సులభమైన మార్గం. అమ్మా, నీవు సమస్త భాషల స్వరూపమై అతి పెద్ద సేనావాహినిని నడిపించగల మహాశక్తివి, అభావములు లేని తల్లివి, సుఖముగా ఆరాధించబడు దానివి, భక్తులకు శుభాలను అనుగ్రహించు శుభకరివి, మోక్ష మార్గాన్ని సాధించుటకు సులభమైన గతిని ప్రసాదించు కరుణామయివి తల్లి. భాషారూప అంతటా వ్యాపించి ఉన్న పరమాద్భుత శక్తిని వర్ణించుటకు ఏ భాషలోని పదాలు సరిపోవు. అలాగే శక్తి జాగృతమైనప్పుడు సాధకుడికి కలిగే ఆనందం ఏ భాషలోని వర్ణింపలేనటువంటిది. అందుకే భాషారూపగా కీర్తించబడింది. బృహస్సేన అపారమైన సైనిక బలం కలది, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రాది దేవతలు సమూహం, అనంతమైన వేద రాశి, వేదాంత జ్ఞానమే ఆమె సైన్యం. విశ్వశక్తిని అవగాహన చేసుకుని ఆరాధించే వారికి ఎటువంటి విపత్తులు ఎదురైనా పలు విధముల శక్తులతో కాపాడుతుంది. భావాభావ వివర్జిత భావం ద్వారా గాని అభావం ద్వారా గాని అంతు చిక్కనది. సాధకుడు సాధన చేయగా భావాతీత సమాధి స్థితి కలుగుతుందని ఈ సమాధిని భావాభావ వివర్జిత అన్నారు. సుఖారాధ్య భగవత్ శక్తిని గురించి ఆరాధించి తప్పించుటలో సాధకులు చేసే తపస్సులు 3 విధాలుగా ఉంటాయి. అవి తామస రాజస సాత్విక తపస్సులు. తామసిక తపస్సు తన శరీరమును పీడింప చేయకుండా దుఃఖ పెట్టకుండా చేసేవి తామస తపస్సులు. రాజసిక తపస్సు అట్టహాసంగా హంగామా చేస్తూ హడావిడి చేస్తూ చేసేవి రాజసిక తపస్సులు. సాత్విక తపస్సు శరీరాన్ని సుఖంగా సంతోషంగా ఉంచి చేసేవి సాత్విక తపస్సులు. సాధకులు ఆరాధింపదగింది మానసిక పూజ. అంతకంటే బహు తేలికైన సాధన శ్వాస మీద ధ్యాస. అందువలన సుఖారాధ్య అని కీర్తించబడింది. శుభకరి సాధన వలన సకల శుభాలు కలుగుతాయని శుభకరి అన్నారు. శోభనా సులభాగతి అంటే శోభనములు అంటే చతుర్విధ పురుషార్థములైన ధర్మార్థ కామ మోక్షాలు. వీటిని సులభంగా పొందే శక్తిని శోభనా సులభాగతి అని కీర్తించారు. ఇప్పుడు మనం 134 రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజకృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత. రాజరాజేశ్వరి రాజులకు రాజైన ప్రభు, రాజ్యదాయని ఆత్మ సామ్రాజ్యం పైన అధికారం, రాజ్యవల్లభ ఆత్మ సామ్రాజ్యపతి అయిన సాధకునికి అధినాయకురాలు, రాజ్యకృప కృపా దయతో విరాజిల్లేది, రాజపీఠ నిషేవిత ఆత్మ సామ్రాజ్యాధిపతులైన రాజపీఠ నివేశిత ఆత్మ సామ్రాజ్యాధిపతులైన నిజాశ్రియ సాధకులకు భక్తులకు సత్యాన్ని దర్శింపచేసేది. ఇక్కడ శ్లోకానికి అర్థం, అమ్మా నీవు
రాజాదిరాజులకు అధినాయకమైన రాజేశ్వరివి, మహాసామ్రాజ్యాలను ప్రసాదించే రాజధానివి, నిన్ను సేవించు భక్తులకు మహారాజు పదవిని, రాజరికాన్ని ప్రసాదించు మాతవు. అద్వైతం ఏంటంటే రాజరాజేశ్వరి, మన ఆత్మ సామ్రాజ్యపతులైన అధిష్టాన దేవతలు, ఈ బ్రహ్మాండాన్ని పరిపాలించే శక్తులు, సాధనతో దివ్య దృష్టి సిద్ధి పొందిన సాధకులు మాత్రమే ఈ శక్తులను గమనించగలరు. అభ్యాస వైరాగ్యం ద్వారా అలాంటి సిద్ధి పొందున్నటువంటి వారే రాజులు. ఇటువంటి రాజులకు రాజు అయిన వాడు ఆదిసిద్ధుడు, ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడికి సంపూర్ణ శక్తి ఎవరో కాదు, ఈశ్వరియే. అందుకే ఆ శక్తి రాజరాజేశ్వరి అని కీర్తించబడింది. రాజ్యదాయని, ప్రతి వ్యక్తికి తన శరీరం, మనసు, బుద్ధి, రాజ్యాలు మనం సాధించవలసిన, గెలవవలసిన, ఆధిపత్యంలో ఉంచుకోవలసిన రాజ్యాలు ఇవే. చిత్తశుద్ధితో సాధన చేసే వాళ్ళకి శరీర శుద్ధి జరిగి మనస్సు శూన్యమై బుద్ధి వికసిస్తుంది. ఈ విధంగా మన రాజ్యాలపై ఆధిపత్యాన్ని సాధించడమే రాజ్యదాయిని. రాజ్యవల్లభ, ఆత్మ సామ్రాజ్యాధిపతి అయిన సాధకుడికి అధినాయకురాలు. ప్రపంచంలోని ప్రతి జీవి ఒక క్షేత్రం, అంటే ఆ రాజ్యం. అలాగే ప్రపంచంలో నెలకొన్న విశ్వమంతయు అనేక రాజ్యముల సమూహం. వీటన్నిటిపై సంపూర్ణ ఆధిపత్యం కలిగిన ఈశ్వరీ శక్తియే రాజ్యవల్లభ అని స్తుతించబడింది. రాజ కృప, విశ్వంలో సకల జీవులైందు అనంతమైన దయ, కృప, కారుణ్యం కలిగి ఉండే శక్తిని రాజకృప అన్నారు. రాజకృప కావాలంటే ముందు మనలో దైవాన్ని అనుభూతి పొందాలి. అప్పుడే సకల జీవుల పట్ల కృప కలిగి ఉండటాన్ని రాజకృప అంటారు. రాజపీఠ నివేశిత నిజాశ్రితాః, ఆత్మ సామ్రాజ్యాధిపతులైన సాధకులకు సత్యాన్ని దర్శింపజేసే శక్తిని రాజపీఠ నివేశిత నిజాశ్రయ అని కీర్తించారు. అంటే అందరిలో దైవాన్ని చూడగలిగే శక్తిని సంపాదించినప్పుడు ఆ శక్తి తనలో పీఠం వేసుకుని కూర్చుంటుంది. 135వ శ్లోకం. రాజ్యలక్ష్మి కోశనాద చతురంగబళేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగర మేఖల. రాజ్యలక్ష్మి, ఆత్మ సామ్రాజ్యం అనే రాజ్యలక్ష్మి వరిస్తుంది. కోశనాథ, పంచకోశాలకు అధిపతి. చతురంగబళేశ్వరి, చతుర్విధములైన బలగాలకు ఈశ్వరి. సామ్రాజ్యదాయిని, సామ్రాజ్యమును ఇచ్చేది. సత్యసంధ, సత్యమును సంధించేది. సాగర మేఖల, సంసార సాగరమును వడ్డాణముగా ధరించేది. ఇక్కడ అర్థము శ్లోకానికి. అమ్మా, నీవు సకల రాజ్యాలకు సంపదలను కలిగించే రాజ్యలక్ష్మి స్వరూపిణివి. మూల సంపదలను పరివేష్టించు కోశాధీశ్వరివి. రథ, గజ, తురగ మొదలగు చతురంగ బలములను శాసించు ఈశ్వరివి. సామ్రాజ్యమును ప్రసాదించు సామ్రాజ్యదాయినివి. సాగరమును వడ్డాణముగా ధరించావు తల్లి. ఇక్కడ అద్వైతం. రాజ్యలక్ష్మి సాధకుని ఆత్మ సామ్రాజ్యమును జయించి సకల సంపదలు అనుగ్రహించు శక్తిని రాజ్యలక్ష్మిగా కీర్తించారు. కోశనాథ అంటే పంచకోశాలను సూత్రంగా గూర్చి ఆధిపత్యం వహిస్తున్న శక్తిని కోశనాథ అన్నారు. చతురంగ బళేశ్వరి సాధకులను జీవితంలోని అన్ని అంశములందు శక్తివంతులుగా బలోపేతంగా చేస్తుందని చతురంగ బళేశ్వరి నామానికి అర్థం. సామ్రాజ్యదాయిని తన సొంత నేనుపై, అలాగే విశ్వమందలి సకల నేనుపై ఆధిపత్యం కలిగించే శక్తిని సామ్రాజ్యదాయిని అని కీర్తించారు. ఇదే విశ్వరూప దర్శనం. ఇది మనకి భగవద్గీతలో కూడా విశ్వరూప సందర్శనం వస్తుంటది. సత్యసంధా సాగర మేఖల,
మేఖల అంటే వడ్డాణం, సంసారంని సాగరాన్ని తన గర్భంపై వడ్డాణంగా ధరించింది అని అర్థం. అంటే విశ్వశక్తి అయిన ఆకాశ గర్భంలో సంసారం అనే సాగరం ఉంది అని ఋషుల ఉవాచ. సాధకుడు సంసార సాగరం అనే మాయ నుండి బయటపడి సత్యంతో అనుసంధానం అవ్వాలి. అందుకనే సత్యసంధ సాగర మేఖల అనే నామాలు బోధిస్తున్నాయి. 136వ శ్లోకం. దీక్షిత ద్వైత సమని సర్వలోక వశంకరి సర్వార్థధాత్రి సావిత్రి సచ్చితానంద రూపిణి. దీక్షిత దీక్ష వహించి సాధించేది, దైత్య సమని రాక్షసత్వమును అణగచేసేది, సర్వలోక వశంకరి సకల లోకాలను వశం చేసేది, సర్వార్థదాత్రి సకల ప్రయోజనాలను కలుగచేసేది, సావిత్రి సూర్యునిలో తేజస్సుగా ప్రకాశించేది, సచ్చిదానంద రూపిణి సత్య దర్శనం వల్ల కలిగే ఆనంద స్వరూపిణి. అమ్మా, నీవు భక్తులను రక్షించుటయందు దీక్ష వహించి ద్వైతులను సంహరించి సకల లోకాలను నీ అధీనమందు ఉంచుకున్న తల్లివి. కోరికలను అనుగ్రహించు దాత్రివి. సూర్యమండలంలో వెలుగొందే కాంతి స్వరూపిణివి. సత్ చిత్ ఆనందములే రూపంగా కలిగి శుద్ధ చైతన్య స్వరూపమైన పరమహంస స్వరూపానివి తల్లి అని శ్లోకానికి అర్థం. ఇక్కడ అద్వైతము. దీక్షిత అకుంఠితమైన దీక్ష వహించి సాధన చేయుట అని దీక్షిత నామానికి అర్థం. ద్వైత సమని సాధకుల్లో ఉన్న రాక్షస ప్రవృత్తులను శమింపచేస్తుందని అర్థం. అయితే సాధకుడు తన వంతు ప్రయత్నంగా రాక్షస ప్రవృత్తులను అవగాహనతో తొలగించుకునే ప్రయత్నం చేయాలి. తద్వారా శుద్ధ సాత్వికతను ఆశ్రయించాలి. అదే ద్వైత్య సమని అనే నామానికి అర్థం. సర్వలోక వశంకరి సాధనలో పరిపూర్ణత సాధించిన యోగులకు బ్రహ్మాండం నందలి సకల లోకములపై ఆధిపత్యం వశం చేస్తుందని సర్వలోక వశంకరి అనే నామం చెప్తుంది. సర్వార్థదాత్రి అంటే సాధకులు సాధింపదలుచుకున్న ప్రయోజనాలను తనలో కుండలినిగా ఉన్న శ్రీలలితయే సాధింప చేస్తుందని సర్వార్థదాత్రి అనే నామం చెబుతుంది. సావిత్రి సూర్యునిలో మహా తేజస్సుగా ప్రకాశిస్తున్న సావిత్రి అనే శక్తియే సాధకుల్లో ఉన్న కుండలిని శక్తి పూర్ణంగా వికసింపచేస్తూ సత్య సాక్షాత్కారాన్ని కలుగచేస్తుందని సావిత్రి అనే నామాన్ని కీర్తించారు. సచ్చిదానంద రూపిణి శక్తి పూర్ణ వికాసం పొందినప్పుడు, సత్య దర్శనం గావించినప్పుడు బ్రహ్మానంద భరితం అవుతూ అవగాహనకు వస్తుందని సచ్చిదానంద రూపిణి అని దర్శించి వర్ణించారు హయగ్రీవుల వారు. ఇప్పుడు 137. దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణి. దేశకాల పరిచ్ఛిన్న దేశం కాలములతో విభజించి తెలుసుకొనుటకు వీలు కానిది. సర్వగా సకల దేశ కాలమానాలయందు తానై ఉన్నది. సర్వమోహిని సకలాన్ని తన మోహంలో పడేసేది. సరస్వతి వెన్ను పాము మధ్య సుషుమ్ని నాడిలో అంతర్యామిగా ప్రవహించే జ్ఞానం అని సరస్వతి. శాస్త్రమయి సకల శాస్త్రసారం. గుహాంబ హృదయానికి తల్లి వంటిది. గుహ్య రూపిణి సుడులు తిరుగుతూ గుహ స్వరూపంలో ఉన్నది. ఇక్కడ శ్లోకానికి అర్థం. అమ్మ, కాలములకు అతీతురాలవైన నీవు ఈ విశ్వమంతా నిండి ఉన్న సమస్తాన్ని అదుపు చేయగల మహాశక్తివి. సమస్త జీవులను ఆకర్షించగల మోహిని రూపానివి. సకల శాస్త్రాలకు
స్వరూపములైన వేదమాతవు, కుమారస్వామి తల్లివి, గుహల యందు రహస్య రూపంగా నివసించు గుహాంబవు. ఇక్కడ అద్వైతము. దేశకాల పరిచ్ఛిన్న అంటే సృష్టిలో జీవులన్నీ దేశకాలమాన పరిస్థితులకు లోబడే జీవిస్తున్నాయి. విశ్వజననీయమైన ఆదిశక్తి దేశకాలాలకు అతీతమైంది. అలాగే యోగ సాధకులు సాధనలో ఉత్తీర్ణులైనప్పుడు వారు కూడా ఈ పరిమితులు అనగా దేశకాల మానాలకు అతీతులవుతారు. అది దేశకాల పరిచ్ఛిన్న నామానికి అర్థం. సర్వగా సర్వమోహిని, ఆది అంతం లేని అనంత శక్తి పట్ల మోహంతో ఆకర్షింపబడినందువలన విశ్వజనని, సర్వగా సర్వమోహిని అని స్తుతించారు. సరస్వతి, మానవులలో వెన్నుపాము మధ్యలో సుషుమ్ని నాడి ద్వారా కుండలిని శక్తి అంతర్వాహినిగా మూలాధారం నుండి సహస్రారం వరకు ప్రవహించినప్పుడు బ్రహ్మ విద్య పరిపూర్ణమవుతూ బ్రహ్మజ్ఞానం కలిగిస్తుంది కనుక సరస్వతి అని కీర్తించారు. శాస్త్రమయి, సకల వేదాంగములు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, ఇంకా ఇతర సకల శాస్త్రాలు ఆదిశక్తిని ప్రతిపాదిస్తున్నవి. విశ్వజననిగా ఉన్న కుండలిని శక్తిని శాస్త్రమయి అన్నారు. గుహాంబ, గుహ అనగా హృదయం, ఆ హృదయాన్ని నడిపించు శక్తిని గుహాంబ అని కీర్తించారు. గుహ్య రూపిణి, గుహ్యంగా ఉన్న కుండలిని శక్తిని గుహ్య రూపిణిగా కీర్తించారు. ఇప్పుడు మనం 138 సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత సాంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి. సర్వోపాధి వినిర్ముక్త, ఎటువంటి ఉపాధి లేనిది. సదాశివ పతివ్రత అంటే నిర్గుణ బ్రహ్మమును అనుక్షణం అనుసరించేది. సాంప్రదాయేశ్వరి, సత్యాన్ని ప్రసాదించేది. సాధ్వి, సాధు ప్లస్ ఈ సాధ్వి, సాధన ద్వారా మాత్రమే సాధించేది. గురుమండల రూపిణి, గురువుల సమూహానికి తానై ఉన్నది. అమ్మా, నీవు ఏ విధమైన ఉపాధి లేని తల్లివి. సదాశివుని పతివ్రత అయిన సతీదేవివి. సర్వ సాంప్రదాయాలను శాసించు ఈశ్వరివి. సాధుతత్వం గల సాధ్వీమణివి, గురు పరంపరా స్వరూపిణివి తల్లి అని. ఇక్కడ అద్వైతం ఏంటంటే సర్వోపాధి వినిర్ముక్త అంటే సకల చరాచర బ్రహ్మాండానికి ఉపాధి అయిన ఆదిశక్తికి విశ్వంలో ఎటువంటి ఉపాధి లేదు, దానిపై పడదు కనుక సర్వోపాధి వినిర్ముక్త అన్నారు. అలాగే సాధకులు ఆదిశక్తిని తప్ప మరి ఏ ఇతర ఉపాధిని ఆసరాగా చేసుకోకుండా సాధన చేయాలని ఈ నామం సూచిస్తుంది. సదాశివ పతివ్రత, బ్రహ్మాండం యొక్క సృష్టి స్థితి లయలు వనరిస్తున్న ఆదిశక్తి సగుణ బ్రహ్మం. నిరంతరం నిర్గుణ బ్రహ్మ అంటే సదాశివును అనుక్షణం అనుసరించి స్పందిస్తుంది. అందువలన ఆ శక్తిని సదాశివ పతివ్రత అన్నారు. సాంప్రదాయేశ్వరి, సం ప్లస్ ప్రదాయ ప్లస్ ఈశ్వరి, సత్యాన్ని ప్రసాదించేది. సాంప్రదాయం అంటే అందరికీ ఆమోదయోగ్యమైనది, సుఖప్రదమైన పద్ధతి, సహజ సిద్ధమైన సాధన అని అర్థం. సాధ్వి, సాధన ద్వారా మాత్రమే సాధించగలిగినది. ఉత్తమమైన ఇల్లాలు భర్తకు సేవలందిస్తూ అందరికీ తలలో నాలుక వలె అణుకువ మర్యాదతో ప్రవర్తిస్తూ అందరి మనలను పొందుతూ అనుకున్నవన్నీ సాధిస్తుంది. అటువంటి ఇల్లాలని సాధ్వి అన్నారు. అటువంటి సాధ్వీమణి వలె సాధకుడు సకల జీవులను గౌరవ మర్యాదలతో చూస్తూ అన్నింట దైవాన్ని దర్శిస్తూ అందరికీ సేవలు అందిస్తుంటాడు. గురుమండల రూపిణి, సిద్ధులలో ఆది సిద్ధుడు శివుడే. శివుడు అనంత దివ్య వ్యోమం. ఆ ప్రథమ సిద్ధుడే ఆది గురువు. అతడిని మొదలుకొని అప్పటి ప్రత్యక్ష గురువు వరకు గురు పరంపర అన్నారు. ఏ సాధన
మార్గంలో ఉన్న అతడు గురుమండలానికి చెందినవాడు అవుతాడు. అటువంటి గురుమండలమంతా పూర్ణ శక్తి స్వరూపమే అయినందువలన శ్రీలలితను గురుమండల రూపిణి అని స్తుతించారు. 139 కులోత్తీర్ణా భగారాధ్య మాయామధుమతీమహి గణాంబా గుహ్యకారాధ్య కోమలాంగి గురుప్రియ. కులోత్తీర్ణ కులములను జయించుటచే లభించేది భగారాధ్య, సూర్య తేజస్సు వలె భావించి ఆరాధించేది. మాయాశక్తి, మధుమతి అమృత పానమందు మనస్సు గలది. మహి భూమి తానే అయి ఉన్నది. గణాంబ గణములకు తల్లి. గుహ్యకారాధ్య మూలాధారంలో ఉన్న శక్తిపై సాధన చేసేది. కోమలాంగి సుకుమారంగా ఉండేది. గురుప్రియ గురువు యందు ప్రీతి కలది. అమ్మా, నీవు భక్తుల యొక్క ఇంద్రియాలను సన్మార్గంలోకి మళ్లించి మూలాధారం నుండి సహస్రార పర్యంతము కుండలిని యోగ సాధనను ఉద్ధరించే యోగ మాతవు, మాయా స్వరూపిణివి, మధురమైన మనస్సు గల తల్లివి, గణములకు మాతవు, గుహ్యలకు అనే గుహ్యకులు అనే దేవతలచే ఆరాధింపబడు కోమలాంగివి. అది గురు స్వరూపమైన శివునకు ప్రియమైన తల్లివి. ఆది గురు స్వరూపమైన శివునికి అది కాదు, ఆది గురు స్వరూపమైన శివునికి ప్రియమైన తల్లి. అద్వైతం ఏంటంటే కులోత్తీర్ణ. కులు అనగా ఇంద్రియ సమూహం అని అర్థం. ఇంద్రియాలపై ఆధిపత్యం వహించినప్పుడే యోగ సాధన సాధ్యమవుతుందని కులోత్తీర్ణ అన్నారు. మరొక అర్థం కులం అనగా సుషుమ్ని నాడి అని కూడా అర్థం. సుషుమ్న నాడిలో శ్వాస మీద ధ్యాస ద్వారా ఉత్తీర్ణత సాధించటం వలన కుండలిని శక్తి ఊర్ధగమనం సాధ్యపడుతుందని కులోత్తీర్ణ అన్నారు. భగారాధ్య కుండలిని శక్తిని సూర్య తేజస్సుకు మించిన దివ్య తేజమని భావన చేస్తూ ధ్యానించాలి. అదే భగారాధ్య నామానికి అర్థం. తేజస్సు అనగా అనంత శక్తి, సంపూర్ణ జ్ఞానం, సర్వవ్యాపకలతో కూడిన దివ్య చైతన్యం అని అర్థం తెలుసుకోవాలి. మాయ అంటే సాధారణ సాధకులకు ఈ ప్రపంచం మిథ్య, మాయా లేక భ్రమ అని ప్రపంచమును పరిగణలోకి తీసుకోకుండా జీవించమని బోధిస్తారు. అయితే ఆకలి దప్పులు కూడిన ఈ శరీరం ప్రతి క్షణం బాధిస్తుంటే అది లేదని అనుకోవడమలా అని సాధకులు మాత్రమే కాక జ్ఞానులైన వారు కూడా మాయలో పడిపోతుంటారు. విశ్వమంతా తాను తప్ప మరొకటి లేని అనంత దివ్య చైతన్యమైన శ్రీ లలిత త్రిపుర సుందరి విశ్వంలోని సకల దేవ దానవుల మానవులను నానావిధ రూప విశేషములతో కనిపిస్తూ మాయగా ఆవహిస్తున్నది. అందువలన అనంత చైతన్యమును మాయా అని, ఆ శక్తి ప్రతి రూపమైన కుండలిని శక్తిని కూడా మాయా అని అన్నారు. జ్ఞానయోగం ధ్యానయోగం ద్వారా సాధన చేసి విచారణతో మాయను తొలగించుకోవడం మానవుడికి ప్రాథమిక లక్ష్యం. మధుమతి యోగులు దాటు సప్తభూమికల్లో 7 భూమికలైన మధుమతి తుర్యాతీత స్థితిని రూపంలో ప్రకాశిస్తున్న పరమానంద స్వరూపిణి. మహి అంటే క్షమయే స్వరూపంగా కలది. ధరణీమాత. అలాగే మానవ జన్మకు శరీరానికి సకలాధారమైన కుండలిని శక్తిని కూడా మహి అని వర్ణించారు హయగ్రీవుల వారు. గణాంబ బ్రహ్మాండంలో ఏకం నిత్యం అయిన శక్తి ఒక్కటే ఉన్నప్పటికీ ఆయా బ్రహ్మాండ అంతర్గత కార్యక్రమాలను నడిపించుటకు కోటాను కోట్ల శక్తులుగా అది ప్రకటితమవుతుంది. అట్టి శక్తులు అనేక వర్ణాలుగా గణాలుగా ఉండి పనిచేస్తున్నవి కాబట్టి గణములన్నిటికీ మూలమైనది శక్తి గణాంబ అని కీర్తించారు. మానవ శరీరం కూడా వివిధ అవయవాలు అంగాలతో కూడి ఉంది. శరీరంలోని ప్రతి అణువు ప్రత్యేక ధాతువు నిర్మాణం కలిగి స్వతంత్రంగా పనిచేస్తూ శరీరంలో అన్ని కణముల సమాచారం కలిగి ఉంటాయి. ఒక అణువుతో మరొక అణువు సంప్రదించుకుంటూ సహకరించుకుంటూ పనిచేస్తాయి. అసంఖ్యాకంగా స్వతంత్రంగా పనిచే విధానాలు అన్నీ కలిసి ఏర్పడిన ఒక ఏక
మొత్తము పనిచేయు విధానమే మానవ శరీరం. ఇవి అన్నీ శక్తులైతే విభాగములుగా మారి గణములు ఏర్పడతాయి. అంటే అణువులు పనిచేసేవి శక్తులైతే, అవయవంలో, అంగంలో పనిచేసేవి గణములుగా అవుతాయి. ఈ గణములన్నిటికీ మూల కారణం కుండలిని శక్తి కనుక, ఆ శక్తిని గణాంబ అని కీర్తింపజబడింది. గుహ్యకారాధ్య మూలాధారంలో నిక్షిప్తమై ఉన్న శక్తిని ధ్యాన సాధన ద్వారా జాగృతం చేయమని గుహ్యకారాధ్య నామానికి అర్థం. కోమలాంగి అంటే విశ్వశక్తి మానవ శరీరంలో సుషుమ్న నాడిలో చాలా సున్నితంగా తామర తోటలోని అత్యల్ప సన్నని నాళం వలె ఉంది కనుక కోమలాంగి అని స్తుతించారు. గురుప్రియ అంటే విశ్వంలో సకల విద్యలకు మూలంగా యోగ విద్యలన్నింటికీ పరంపర ఉంటుంది. రకరకాల విద్యలు యొక్క గురు మూలాలను శోధించుకుంటూ వెళితే సకల విద్యలకు ఆది గురువు, ఆదిసిద్ధుడు ఒక్కడే ఉంటాడు. అతడే శివ. అతడే దైవం. అటువంటి ఆది గురువునకు అత్యంత ప్రియమైనది శ్రీలలిత. కావున మండలిని అయిన శ్రీలలితను గురుప్రియ అన్నారు. మానవుల్లో కూడా ఈ కుండలిని శక్తి సహస్రారంలో ఉన్న దక్షిణామూర్తి అయిన శివునికి పరిపూర్ణానికి ప్రియమైంది కనుక గురుప్రియ అని కీర్తించారు.